కీలక పాత్ర పోషించిన మరో నాయకులు వెంకటనారాయణ సారు. అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో మరియు సమాజ స్థాపన కోసం అనేక పోరాటాల్లో ముందున్న మైస శ్రీనివాస్ గారు. అదే రకంగా అనేక ప్రజా సమస్యల మీద ముందుండి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ సమాజంలో అసమానతలు ఉండకూడదనేది, అసమానత లేని సమాజం కావాలని ముందు వరుసలో ఉండి పోరాడిన సోమ రామూర్తి గారు. అదే రకంగా తెలంగాణ ఉద్యమ క్రమంలో మిగతా నాయకులతో పాటు మైనార్టీ వర్గం నుంచి ముందుండి పోరాడిన షేక్ జావీద్ గారు. పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పైన తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పక్షాల ఉద్యమాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అక్కలారా, చెల్లెలారా, ఈ సమావేశంలో పాల్గొన్న అన్నదమ్ములారా, చాలా విషయాలు మన గురువులు వెంకటనారాయణ సారే కానీ, సోమ రామూర్తి గారే కానీ, మిగతా వక్తలందరూ చాలా విషయాలు, ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, రాజ్యాంగం అంటే ఏంటిది, చట్టాలు ఎవరు తయారు చేస్తారు, ఎలా ఉండాలి, ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు ముఖ్యంగా ప్రధానమంత్రి ఏ రకమైన పాలన అందించాలి, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అమలు జరపడం లోపల నిజాయితీగా రాజకీయాలు చేసిందా, లేకపోతే కుటుంబ పాలన కొనసాగించడం జరిగిందా, అదే రకంగా ఒక దుర్మార్గంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయాలు చేసి తన కూతుర్ని జైల్లో పెట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి కూడా అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది. అక్కలారా, 2014లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భం లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న మోడీ అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అసమానత లేని సమాజం ఏర్పాటు చేస్తారని, అలాగనే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొస్తా అని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని, అదే రకంగా అసమానత లేని రాష్ట్రాలు, అసమానత లేని ప్రాంతాలు అన్ని సమానంగా అభివృద్ధి చేసే విధంగా పాలన ఇస్తానని అనేక హామీలు ఇచ్చిన మోడీ గత 10 సంవత్సరాల నుంచి కాక చూస్తే మనకు అందరికీ తెలుసు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ చాలా అన్యాయంగా, అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధంగా పాలన కొనసాగించడమే కాదు, ఈ ఎన్నికల సందర్భం లోపల ప్రజల్ని రెచ్చగొడుతూ రాజ్యాంగ విరుద్ధంగా జీవించే హక్కులు కాలరాస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ అందరూ సమానంగా ఉండేది విధంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అందరూ మాట్లాడి, అందరూ అన్ని రాజకీయాలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో రాజకీయాలు చేసే విధంగా, అందరూ ఆరోగ్యంగా జీవించే విధంగా, అలాగనే జీవించే హక్కును కాలేకుండా పాలన సాగిస్తా అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్న మోడీ మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మోడీని? తను ప్రధానమంత్రి అయితే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. తను ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించి కేవలము తన పార్టీ కార్యకర్తలు, నాయకులే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, మంత్రులు కావాలి, ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో అందరూ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే గత 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగ స్ఫూర్తి భిన్నంగా పరిపాలన సాగిస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేయడం జరిగింది. అనేక చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు, 2018లో సుప్రీంకోర్టు, అలాగనే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట విరుద్ధమైన ఎలక్ట్రల్ కోడ్ 2018లో తీసుకురావడం అది సరైనది కాదు, అది పారదర్శకంగా లేదు, అది చాలా అన్యాయమైన చట్టం, అలాంటిది తీసుకురావద్దని చెప్పినా కానీ
ప్రధాని మోడీ ఆధ్వర్యం లోపల 2018 లోపల ఎలక్ట్రాన్ పోలు తీసుకొచ్చి తను దర్యాప్తు సంస్థలను తన చేతిలో ఉంచుకొని ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ రంగాలను వీళ్ళందరినీ ఉసిగొల్పి కార్పొరేట్ సంస్థలను బెదిరించి లక్షలాది వేల కోట్ల రూపాయలు చందాల పేరు మీద తీసుకొని ఇలా ఎలక్షన్లు రాగానే వేల కోట్ల రూపాయలు ప్రజలకు అన్యాయంగా అప్రజాస్వామికంగా ఎన్నికలు వచ్చిన సందర్భంలో లోపల వేల కోట్ల రూపాయలు వెదజల్లి ఇలా తను ఎన్నికలు అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా గెలిచి నేనే గొప్పవాణి నా పాలన చూసే ఇవాళ ఓట్లు వేసిందని ప్రగల్భాలు పడుతున్న మోడీని ఓడించాలనే ఒక కృతనిశ్చయంతో తెలంగాణ జనసమితి ఒక నిర్ణయం తీసుకొని ఈ సమావేశం అనేది, ఇలాంటి సమావేశాలు గత 2 నెలల కాంచి ప్రొఫెసర్ కోదండరావు గారు గల్లీ గల్లీ వాడవాడ జిల్లాలు తిరిగి ప్రజలు చైతన్యపరుస్తూ మోడీని ఓడించాలనే ఒక లక్ష్యంతో ఆయన ఇండియా కూటమిలో ఉన్న పార్లమెంటు సభ్యులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించాలనే లక్ష్యంతో ఈ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మంది వక్తలు ఉన్నారు. ఇప్పుడు మైసా శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిగా ఆహ్వానిస్తున్నారు.